హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. ఏదైతే ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ వైఖరి చూస్తుంటే అధికారంలోకి వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలైనా ఈ దేశంలోని నిరుద్యోగుల్ని అదే విధంగా ఇతర రంగాలను కూడా ఏ రంగంలో కూడా ఈ యొక్క భారతదేశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం సిగ్గుచేటు. దాన్ని ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈరోజు అన్ని విషయాల్లో ప్రశ్నిస్తూ ముందుకు పోతున్నాడు, భారతదేశానికి ఒక భరోసా కల్పిస్తున్నాడు. ఏదైతే బీజేపీ పార్టీ గతంలో అంటే 2014 కన్నా ముందు అధికారం లేక రానప్పుడు అధికారం లేకొస్తే దాదాపుగా 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని అదే విధంగా అన్ని రంగాలకు చెందిన వారిని తీవ్రంగా మోసం చేస్తూ 12 సంవత్సరాలైనా ఎవరికి తగిన న్యాయం చేయలే. కానీ ఈరోజు మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు నిరుద్యోగానికి సంబంధించిన విషయాలపైన ఈరోజు మనందరికీ మద్దతుగా పోతుంటే ఈ యొక్క ప్రశ్నించే గొంతుకు నేను అభినందనలు తెలియజేస్తూ బీజేపీ పార్టీ ఉన్న ఉద్యోగాలను కూడా దాదాపుగా ఎల్ఐసి అనుకోండి, అదే విధంగా ఎయిర్ ఇండియా అనుకోండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే పలు రంగాల్లో కూడా అనేక రకాల ఉద్యోగులను కూడా తొలగించినారు. గతంలో వీళ్ళు 2014 గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు 4% నిరుద్యోగ సమస్య ఉంటే ఈ రోజు యొక్క బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నుంచి 12% వరకు చేరింది. బీజేపీ పాలనలో ఈ రోజు కేవలం మతాద్వేషాలను కులాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు. ఈ రోజు దాని గురించి ప్రశ్నిస్తూ మనందరికీ భరోసా కల్పించడం చాలా ఆనందకరం. రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క బీజేపీ పార్టీని బొందబెట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేసి ఏదైతే నిరుద్యోగ సమస్యలను ఇతర రంగాల్లో కూడా మన భారతదేశాన్ని వృద్ధి సాధించాలని అందరికీ తెలియజేస్తూ